శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకికోకిలం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకాభయంకరం. గోష్పదీకృతవారాసింహసఖీకృత రాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతస ఆసీత్ సాక్షాత్ రామాయణాత్మనా. యత్కర్ణాంజలి సంపుటైరహ సమ్యక్ పిబత్యాదరాత్ వాల్మీకిర్వదనారవిందగళితం రామాయణాఖ్యం మధు జన్మవ్యాధి జరా విపత్తి మరణైరత్యంత సోపద్రవం సంసారం సవిహాయ గచ్చతి పుమాన్ విష్ణోః పదం శాశ్వతం. సుందరే సుందరో రామః సుందరే సుందరీ కథా సుందరే సుందరీ సీతా సుందరే సుందరం వనం సుందరే సుందరం కావ్యం సుందరే సుందరః కపిః సుందరే సుందరం మంత్రం సుందరే కిం న సుందరం. వీళ్ళు అంతా సుందరమే చెప్పారనమాట. రాముడు సుందరుడేను అన్నాడు, సీతాదేవి సుందరి అన్నారు, ఆమె కథ కూడా సుందరమైనటువంటిది అని చెప్పారు. ఆ వనం అశోకవనం అని ఉన్నది, అమ్మవారు ఉండేటువంటి అశోకవనం ఉన్నది, అది సుందరమైనటువంటిదేను. ఇక రామాయణ కావ్యం అనేటువంటిది కూడా సుందరమైనదే. సుందరే సుందర కపి. ఈ సుందరకాండలో ఈ కపి ఉన్నాడు ఆంజనేయ స్వామి వారు కూడా, ఆయన కూడా సుందరుడేను. ఇందులో ఉండేటువంటి మంత్రం కూడా సుందరం. ఏమిటి మంత్రం? రామ మంత్రం అని అర్థం. ఆ రామ మంత్రం కూడా కాబట్టి ఈ సుందరకాండలో సుందరము కానటువంటి ఏమున్నాయండి? ఏమీ లేవు, అన్నీ సుందరమేను అని చెప్పారు. అది అట్లా ఈ విధంగా ఆ సుందరుడైనటువంటి కపి ఆయన సిద్ధమైనాడు ఆ ఆకాశంలోకి వెళ్ళటానికి. ఆ వానరులతోటి చెప్పాడు, నేను వెళ్ళి సీతాదేవిని దర్శించుకొని వస్తాను, లేకపోతే చివరికి లంకనే పెగుల్చుకొని వచ్చేసేస్తాను అని చెప్పి అందరి భావించి ఇంకా ఆయన సిద్ధంగా అవుతున్నాడు పైకి లేవటానికి. అప్పుడు 44వ శ్లోకంలో సుపర్ణమివచ ఆత్మానం మేనే స కపి కుంజరః, ఇది ముఖ్యం. సుపర్ణమివ, సుపర్ణము ఇవ అంటే సుపర్ణం అంటే మంచి రెక్కలు కలిగినటువంటి వాడు అని అర్థం, పైకి డైరెక్ట్ మీనింగ్. ఇక్కడ ఎవరు సుపర్ణుడు అంటే గరుత్మంతుడు. పర్ణం అంటే రెక్క అన్నమాట, విశేషమైనటువంటి రెక్కలు కలిగినటువంటి వాడు ఆయన ఆ గరుత్మంతుడు. ఆ గరుత్మంతుని సుపర్ణమివ, ఇవ అనేటువంటిది ఉపమాలంకారానికి వాచకం. ఇవ అని చెబుతారు ఉపమాలంకారం చెప్పేటప్పుడు. అనగా గరుత్మంతునితో పోలిక ఆయన చేసుకున్నాడు అని చెబుతున్నాడు. ఇక్కడే మనకు మొట్టమొదటి ఈ గరుత్మంతుడితోటి పోలిక అనేది 4-5 సార్లు వస్తుంది మనకి ఈ మొదటి భాగంలోనే. ఏమిటి, ఎందుకు గరుత్మంతుడితోటే ఎందుకు పోలుస్తున్నారు అనేటువంటి భావం. ఆకాశంలో వెళుతున్నటువంటి వాడు, ఆకాశ గమనం ఉన్నటువంటి వాడు గరుత్మంతుడు వెళతాడు, పక్షి రెక్కలు వెళుతుంటారు. అలా ఆకాశంలో వెళ్ళేటువంటి వాడు ఇంకా దేవతలు ఉన్నారుగా, గంధర్వులు, వాళ్ళు పరిగెత్తుతుంటుంటారుగా, వాళ్ళు ఇక్కడ మాయమై అక్కడ ప్రత్యక్షం అవుతుంటారు. ఇక్కడ విశేషం ఏమిటి, గరుత్మంతుడిని ఎందుకు చెప్పారు? ఇక్కడ ఒక విశేషమైంది. అందుకనే ఋగ్వేదం అనేటువంటి ఋగ్వేదంలో స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవాహ స్వస్తిన పురుషో విశ్వే వేద స్వస్తిన తార్ష్యో, అది తార్ష్య. తార్ష్య అంటే గరుత్మంతుడు. గరుత్మంతుడు మీకు స్వస్తి ఇచ్చుగాక అని అర్థం. గరుత్మంతుడు అశుభాలను పరిహరించి శుభములను ఇచ్చేవాడు అని అర్థం. అది ఆయన ఎప్పుడు పాములను పట్టేస్తాడు. పాములు అంటే ఆయనకి పాములుకి చచ్చే భయం, పాములకి ఆయన అంటే అర్థం ఏమిటి? ఇక్కడ పాములు అంటే దుష్టమైనటువంటివి అని అర్థం. ఇక్కడ విషపూరితమైనటువంటివి,
అనగా కష్టాలు అనుకోని చెప్పండి, ఏవైనా సరే అది అర్థం. గరుత్మంతుడైన అందుకనే మన ఇళ్లల్లో చాలా ఇంటి వాకిళ్ళ ముందు గరుత్మంతుడి బొమ్మలు ఆ తలుపులు కూడా అక్కడక్కడ ఉంటుంటాయి, మీకు చూసారో లేదో. అనగా ఏమిటనమాట, ఇంట్లోకి ఎటువంటి విషం ప్రవేశించకుండా అనేటువంటి భావం అనమాట. అదే విశేషం. కాబట్టి ఆయన గరుత్మంతుడిగా భావించుకున్నాడు. ఈ గరుత్మంతుడు ఎవరు అంటే దీనిలో చెప్పు, భగవద్గీతలో 10వ అధ్యాయంలో చెప్పాడు. వైనతేయస్య పక్షిణాం అని చెప్పాడు. పక్షిణాం అంటే పక్షులలో వైనతేయుడు గరుత్మంతుడు నేనేను అని చెప్పారు. కాబట్టి ఇప్పుడు అభేదం దీనిలో ఇక్కడ పరమాత్మకు అనగా ఆ కృష్ణ పరమాత్మకు ఆంజనేయ స్వామి ఇక్కడ అభేదం చెప్పుకోండి. అభేదం చెప్పుకుంటే ఎప్పుడు ఆంజనేయ స్వామి వారిని దర్శిస్తున్నాము అని అంటే పరమాత్మను దర్శిస్తున్నాము అనేటువంటి అర్థంలోకి వచ్చేస్తుంది. అది అట్లా అనమాట. అది అలా తర్వాత ఆయన కపికుంజర, ఆయన కపికుంజర అనేటువంటి పదం కూడా వేసుకున్నాడు. కుంజర అంటే ఏనుగు అని అర్థం. అనగా అంత బలిష్టమైనటువంటిది అనేటువంటి అర్థంలో చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇట్లా ఆయన భావించుకున్నాడు అక్కడ గరుత్మంతుడుగా. ఈ విధంగా భావించుకొని ఆయన సిద్ధమైనాడు, ఆకాశంలోకి అలా సాగాడు. సాగినప్పుడు ఆ మహేంద్ర పర్వతాన్ని వచ్చినప్పుడు ఆ మహేంద్ర పర్వతం నుంచి ఈ వృక్షాలు ఇవన్నీ కూడా వచ్చి తన వెంట వచ్చినాయి. అవన్నీ ఏమిటి అని అంటే వీడ్కోలు చెబుతున్నాయి. వీడ్కోలు ఇక్కడ వీడ్కోలు చెప్పే దానిలో ఒక నీతి శాస్త్రం ఒకటి ఉన్నది. బంధువులు ఎవరన్నా సరే వస్తే ఇంటికి వాళ్ళని పంపించడానికి పూర్వకాలం ఒక శాస్త్రం ఉన్నది. ఏమిటంటే ఊరు బయట ఉన్నటువంటి ఒక సరస్సులో బావులో ఉంటాయి, ఒక ఫర్లాంగ్ దూరంలో ఆ నీటి స్థలాలు, అక్కడ దాకా వెళ్ళి పంపించి సరేనని చెప్పి వీళ్ళు ఇంటికి వెనక్కి వస్తారు. ఇది ప్రాచీన కాలంలో ఉన్నటువంటి విధానం. నాకు చిన్నప్పుడు నేను చూసాను, బంధువులు వచ్చినప్పుడు ఎక్కడంటే మా ఊరికి చివర ఒక మంచినీళ్ళ బావి ఉన్నది, అక్కడ దాకా పోయి వాళ్ళని వదిలి వాళ్ళని సరేనని చెప్పి వీళ్ళు వస్తారు, వాళ్ళు వెళ్ళి రైల్లో బస్సు ఎక్కుతారు, సరిపోతుంది. అది ఆ ఆచారం ఉన్నది అక్కడ మనకు, ఈ ఆచారం. అట్లనే ఇక్కడ కూడా ఆంజనేయ స్వామి వారు వెళుతుంటే, లంకకు వెళుతుంటుంటే ఈ చెట్లు అన్నీ కూడా బంధువులు ఆయనకి. ఈ ఈ వృక్షాలు ఆ వెళుతూ అవి ఏం చేస్తున్నాయి అంటే పుష్పవర్షాన్ని కురిపించినాయి. అనగా వెళుతున్నటువంటి పరమాత్మకు పుష్పములు చల్లినాయి. అవి అనగా సహజంగా ఏమిటి, ఆ వృక్షాలు పైకి లేచినప్పుడు ఆ వృక్షాలకు ఉన్నటువంటి పుష్పములు రాలుతాయి. ఆ రాలి అక్కడ ఏమవుతుంది, అక్కడ పడతాయి. ఇది సహజమైనటువంటి అని చూపిస్తున్నాడు. దాన్ని పరోక్షంగా ధ్వనిగర్భితంగా ఏమిటంటే పరమాత్మకు ఈ వృక్షములు పుష్పము చేత అర్చన చేశాయి అని చెబుతాడు ఇక్కడ. అందుకనే పుష్పార్చన. అదే ఆంజనేయ స్వామి వారికి అర్చనలు చేసినప్పుడు మీరు చూశారు లేదో, ఏది సహస్ర పుష్పార్చన అనే విధంగా ఇన్ని పుష్పాలతోటి ఆంజనేయ స్వామి వారికి అర్చన చేస్తూ ఉంటుంటారు. అట్లా అదనమాట. అది ఆ పుష్పార్చన అనేటువంటి గుర్తుకొస్తుంటుంది. అది అలా సాగిపోతూ ఉంటుంటే ఇక ఈయనని వర్ణించటం అనేటువంటిది గొప్ప విశేషంగా పెట్టుకున్నారు. ఏమిటనంటే దీనిలో 57లో పర్వతాగ్రాత్ వినిష్క్రాంతౌ తస్య అంబరగతౌ, ఆకాశంలో వెళుతూ ఉన్నాడు కదా ఈయన. వెళుతుంటుంటే ఎలా ఉన్నాడంటే ఈయనకి 2 చేతులు ముందుకు చాచాడు. 2 చేతులు ముందుకు చాచినప్పుడు ఈ 2 చేతులకు ఉన్నట్టు 10 వేళ్ళు, అంటే మామూలుగా ఇలా దాచాడు అన్నట్టు. ఇక్కడ గద ఏమీ లేదు. చాలామంది మనకి సినిమాల్లో వీటిల్లో గద చూపిస్తాడు, గద భుజాన్ని పెట్టుకున్నాడు ఈ విధంగా చూపిస్తాడు. కానీ మనకు ఆ విషయం అనేటువంటిది అసలు రామాయణంలోనే లేదు. ఆ 2 చేతులు ముందుకు చాచాడు, ఆకాశంలో పక్షి మాదిరిగా ప్రయాణం సాగించాడు. దీన్ని ఇలా వెళుతున్నాడు అని అంటే వాల్మీకి మహర్షి అంటే సరిపోతుంది కదా. ఆ వాల్మీకి మహర్షి చేతులు దాచి ఆకాశంలో వెళ్ళిపోతున్నాడండి ఈయన పక్షి మాదిరిగా అని అంటే సరిపోతుంది కదా. అయితే ఇక్కడ ధ్వనిగర్భితమైన అర్థం చెప్పాలి కదా రామాయణం. దాన్ని ఏం చెబుతున్నాడంటే పర్వతాగ్రాత్ వినిష్క్రాంతౌ,
ఆ పర్వతము పై భాగమున నుండి ఒక పాము పంచాస్యావివ పన్నగౌ, పన్నగౌ అంటే 2 పాములు, ద్వివచనం వేశాడు ఇక్కడ. అవి 2 చేతులు కదా, 2 చేతులు 2 పాములు. ఈ 2 పాములకి ఒక్కొక్క పాముకి 5 పడగలు ఉన్నాయి. 5 5 ఎన్ని 10 పడగలు ఉన్నాయి. అనగా 10 పడగల ఉన్నటువంటి పాము ఎక్కడికి? లంకకి బయలుదేరింది. ఈ 10 పడగలు ఉన్నటువంటి పాము లంకకు వెళుతూ ఎందుకు వెళ్ళింది అనంటే 10 తలకాయలు ఉన్నటువంటి రావణాసురుడి సంగతి తేల్చడానికి బయలుదేరుతున్నాయి. అది అర్థం. ఇవి ఇక్కడ ఈ భావం అన్నమాట. అది విశేషం. ఇక్కడ విశేషం. అందుకనే ఆ ఆంజనేయ స్వామిని దర్శించేటప్పుడు పంచాస్యావివ పన్నగౌ పర్వతాద్ వినిష్క్రాంతౌ అనేటువంటి మాట అనుకుంటే మనకు ఎటువంటి విషసర్పముల వలన కానీ ఈ కష్టముల వలన కానీ మనకు బాధ ఉండదు. అదే అందువల్లనే సుందరకాండ, ఉపాసనాకాండ, మంత్రకాండ దీని అందులో ఆయన చేతులు 2 సర్పములు. అది అట్లా ఆ విధంగా వెళుతూ ఇంకా ఆయన అంతటితోటే కాకుండా 59లో దీనిలో చెబుతున్నాడు. ఆయన వెళుతుంటే ఆయన యొక్క నేత్రములు నయనే విప్రకాశేతే పర్వతస్థా ఇవ అనలౌ, 2 కన్నులు 2 అగ్నులు కనబడుతున్నాయి. ఎట్లా? ఆ పర్వతం మీద 2 అగ్నులు కనపడుతుంది. 2 అగ్ని మంటలు, పెద్ద 2 అగ్ని మంటలు కనపడుతూ ఉన్నాయిట. అనగా ఈయన ఒక పర్వతం మాదిరిగా ఉన్నాడు. అందుకని ఆయన చెప్పాడు పర్వత ఏష సంకాశ పర్వత అని ఋషులు చెప్పారు. పర్వతం అంతటి వాడండి వీరా అని చెప్పాడు. అంటే గొప్ప రూపము, గొప్ప శరీరంతో ఉన్నాడని. వస్తుంటుంటే ఏమిటనమాట ఆయన ఆ 2 నేత్రములు అనలం అగ్ని. ఎలా అంటే పర్వతం మీద ఉన్నటువంటి 2 అగ్నుల వలె ఆ కన్నులు ప్రకాశించాయి. అవి పింగాక్ష ముఖ్యస్య బృహతి పరిమండలే చక్షుషి, కన్నులు. ఆ కన్నులు ప్రకాశిస్తున్నాయి. అగ్ని చంద్ర సూర్య వివాదితౌ, సూర్యచంద్రులు అనే కన్నులు సూర్యచంద్రులతోటి పోల్చాడు. కన్నులు సూర్యచంద్రులతోటి పోల్చాడంటే చంద్రుడు ఎవరు? నక్షత్రాణామహం శశి, పరమాత్మయే. అలానే ఆదిత్యానాం అహం విష్ణు, సూర్యుడు విష్ణు స్వరూపం. 2 నేత్రములు ఏమిటనో పరమాత్మ స్వరూపములే. ఈ 2 నేత్రములు ఏమిటి? పరమాత్మకున్న 2 నేత్రములు ఈ సృష్టి స్థితి లయలు చేస్తూ ఉంటుంటాయి. అన్ని సృష్టి స్థితులు అన్నీ అనగా సూర్యుడు చంద్రుడు ఈ జగత్తుకి వెలుగునిస్తూ ఈ జగత్తులో ఉన్నటువంటి సమస్త జీవులని పోషిస్తూ ఉంటుంటారు. అది అర్థం. అందుకనే ఆంజనేయ స్వామి వారిని ఉపాసించేది ఏంటికంటే చక్కగా మమ్మల్ని పోషించవయ్యా నీ నేత్రములతోటి అని అర్థం. ఆ నేత్రములు ఎలా ఉన్నాయంటే పింగాక్ష అని అర్థం అనమాట. పింగాక్ష అని అంటే అర్థం అంటే ఎరుపు తెలుపు కలిసినటువంటి ఒక పింగళ వర్ణము అనమాట. ఒక రకంగా ఆరెంజ్ కలర్ అని అట్లా చెప్పుకోవచ్చు. కాబట్టి ఆ కన్నులు ఆయన సూర్యచంద్రుల వలె ప్రకాశిస్తూ ఉన్నాయి అని చెబుతున్నాడు. చెబుతూ నాసిక తత్ సూర్యమండలం, ఉదయిస్తున్నటువంటి సూర్యుడు ఎర్రగా ఉంటాడు. అంటే సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు తూర్పున ఎర్రగా ఉంటాడు. ఆ ఎరుపుదనం ఎంతైతే ఉన్నదో అంత ఎరుపుతోటి ఆ నాసిక ప్రకాశిస్తూ ఉన్నది అని చెబుతున్నాడు. ఇక్కడ అనగా అర్థం ఏమిటనమాట? ఆయన వస్తూ ఉంటుంటే అర్థం ఏమిటి? అంత వెలుగే అనగా అజ్ఞానం అనే చీకటి పోతుంటుంది. సూర్యచంద్రులతోటి కన్నులు సూర్యచంద్రులతోటి చెబుతున్నాడు. అలానే నాసికను సూర్యమండలంతో చెబుతున్నాడు. అటువంటి స్వరూపాన్ని దర్శించినటువంటి వాడికి అజ్ఞానం అనే చీకటి పోతుంది అని అర్థం. అందువలన ఆ ఆంజనేయ స్వామి వారిని దర్శించేటప్పుడు అందుకని చాలా చోట్ల ఆంజనేయ స్వామి వారి బొమ్మలు, పెద్ద బొమ్మలు పెడతాడు. 30 అడుగులు 60 అడుగులు పెడుతుంటారు. మిగిలిన దేవుళ్ళు అందరికీ పెట్టరు, ఆయనకే పెడతారు. ఎందుకంటే బాగా విపులంగా దర్శనం చేసుకోండి అనేది అసలు అర్థం. అది అందుకని అనమాట ఆయన యొక్క ఆ నేత్రములు, ఆ నాసిక, ఆ వాలము, ఆ దృఢమైన శరీరము. అందుకనే
ఆ మొట్టమొదట చెప్పాడు అనమాట. ఏం చెప్పాడంటే వృషభ రూపంలో అని చెప్పాడు. అందుకనే అక్కడ గవాంపతి రివా బభౌ అని చెప్పాడు. అంత వృషభము ఎంత కండలు తిరిగి ఎంత పటిష్టంగా కనపడుతుంటుందో అలానే ఆయన యొక్క బొమ్మ కూడా చూసుకోండి ఎలా వేస్తారో బొమ్మ వేయటం, బొమ్మ యొక్క శిల్పం కూడా చూసుకోండి. అంటే ఏమిటో చూస్తే గవాంపతి రివా బభౌ, అది దానికి అది ఉదాహరణ. సరే అట్లా ఆయన వెళుతూ ఉంటుంటే అలానే ఆయన యొక్క పుచ్చము, ఆ పుచ్చము శక్రధ్వజ. శక్రధ్వజ అంటే ఇంద్రుని యొక్క ధ్వజం, ఇంద్రుని యొక్క ధ్వజం వలె ఉన్నది అని చెప్పాడు. ఇంద్రుని యొక్క ధ్వజం వలె ఉన్నది అని అంటే ఇంద్రుడు ఎవరు? పరమాత్మ స్వరూపమే ఆయన ఇంద్రుడు ఎక్కడికైతే బయలుదేరుతున్నాడో ఆ ధ్వజాన్ని బట్టి ఓహో ఇంద్రుడు వస్తున్నాడు అని అనుకుంటారు. కాబట్టి ఇంద్రుడు వస్తున్నాడు అని అంటే దేవతలందరూ కూడా వాళ్ళందరూ కూడా అటెన్షన్లోకి ఉండిపోతారు. అనగా రాజుగారు వస్తుంటుంటే అందరూ అటెన్షన్లో ఉండిపోతుంటారే, అట్లా ఆ విధంగా. కానీ ఇక్కడ విశేషం ఏం చెబుతాం? విశేషం ఏంటంటే ఆ ఇంద్రధ్వజము వలె ఉన్నది ఆ పుచ్చము అని చెబుతున్నాడు. ఏమిటంటే దీనిలో ఆ పుచ్చాన్ని గురించి లాంగూలస్తవము అన్నది. లాంగూలస్తవము హనుమంతుని యొక్క లాంగూలస్తవము ఎవరైతే ఆ స్తవాన్ని స్తుతిస్తారో, ఆ తోకని ఆ పుచ్చమును స్తుతిస్తారో వాళ్ళకి కష్టాలు కలుగుతాయి, శుభాలు కలుగుతాయి అని అర్థం. లాంగూలస్తవం ఉన్నది మన యూట్యూబ్లో కూడా వీటిలో కూడా కనబడుతుంటుంది. అది ఆ లాంగూలస్తవం. ఆ లాంగూలానికి చివరగా కుచ్చు ఉంటుంది. ఆ కుచ్చులో ఏమున్నదంటే సమస్త జగత్తు ఉన్నది అని వర్ణన. అది విశేషం అక్కడ. అందువలన ఆ లాంగూలస్తవమని చెప్పారనమాట. అట్లనే ఇంకా ఆయన యొక్క శుక్ల దంశ అనిలాత్మజ, ఇంకా ఆయన యొక్క కూరలు శుక్ల తెల్లనైనటువంటి దంష్ట్రా కూరలు, తెల్లనైనటువంటి దంష్ట్ర అనిలాత్మజ. ఇక్కడ విశేషం ఉన్నది. ఏమిటంటే తెల్లని ఆ పన్నుల్లో ఆయన వెళుతూ ఉంటుంటే కూర అంటే అర్థం ఏంటంటే రెండు పళ్ళకి సెంటర్లో ఉన్న రెండు పళ్ళకి అటు ఇటు పన్నుని కూర అంటారు. మనకు మధ్యలో కరెక్ట్గా పై పెదవికి మధ్యలో రెండు పళ్ళు సెంటర్లో ఉంటాయి. రెండు పళ్ళకి అటు ఒక పన్ను ఇటు ఒక పన్ను ఉన్నదే దీన్ని కూర అంటారు. దాన్ని దంష్ట్ర అంటారు. ఇది ఇక్కడ శుక్ల దంష్ట్ర అనిలాత్మజ. అనిలాత్మజ వాయుదేవుని యొక్క శుక్ల దంష్ట్ర తెల్లనైనటువంటి కూర అని చెబుతున్నాడు. అలానే ఆ లాంగూల చక్రము, ఇవన్నీ ఏమిటంటే వ్యరోచిత ఎవరు ప్రకాశించను, ఎవరు అయినా మహాప్రాజ్ఞ ఎవరు హనుమ అని పరివేషీవ భాస్కర సూర్యుని వలె ప్రకాశించెను అని చెబుతున్నాడు 63వ శ్లోకం. ఇక్కడ ఒక విశేషం ఉన్నది, మీకు వెంటనే గుర్తుకొస్తుంది గుర్తు చేస్తే. ఏమిటంటే తెల్లని దంష్ట్ర, ఈ తెల్లని దంష్ట్రని దర్శించితే మనకు అజ్ఞానం అనేటువంటిది నశిస్తుంది ఒకటి. రెండోది ఏమిటంటే ఆ కూరను దర్శించడం వలన కర్మలు ఏవైనా ఉంటే, ఆ కర్మఫలాలు ఏవైనా ఉంటే వాటన్నింటి కూడా పోతాయి అని భావంతో మీకు సౌందర్య లహరిలో శ్లోకం వచ్చింది. ఆ శ్లోకం గుర్తుకు రావాలి. అది ఆ దంష్ట్ర. అక్కడ విశేషం ఏంటి? దంష్ట్ర వరరిపు వరాహస్య దంష్ట్రా భవతి. అక్కడ విశేషం శబ్దం ఏం తీసుకోవాలంటే చివరికి దంష్ట్రని తీసుకోవాలి. ఆ దంష్ట్ర ఏమిటి, ఎలా ఉంది అని అంటే తెల్లగా ఉంది ఆ దంష్ట్ర. ఆ తెల్లగా ఉన్నటువంటి దంష్ట్ర, ఆ దంష్ట్ర ఎలా ఉన్నది అని అంటే తెల్లగా ఉంది. అదేమిటి? భూమిని ఉద్ధరించినటువంటిది. భూమిని ఉద్ధరించింది అని అంటే అర్థం ఏమిటంటే నీ కర్మలన్నిటినీ తవ్వి అవతల పడేస్తుంది, అనగా ఎటువంటి దుష్కర్మలు ఉండవు అని అర్థం. అది వారాహి మాత అంటారే, వారాహి నవరాత్రులు వారాహి మాత పూజ అంటారే, అప్పుడు ఆ సందర్భంలో ఈ శ్లోకం వస్తుంది. అట్లనే ఆ స్వామివారిని దర్శనం చేసుకునేటప్పుడు ఆయన యొక్క దంష్ట్రని చూడండి, ఆ తెల్లని దంష్ట్రని చూడండి అని చెప్పాడు. అలానే ఆయన యొక్క పుచ్చము ఉన్నది చూడండి. కాబట్టి దంష్ట్ర తెల్లనైనటువంటి ఆ దంష్ట్ర ఉన్నది. అటువంటి వాడు ఎవరన్నమాట?
మహాప్రాజ్ఞ, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏది మనకు దీనిలో విష్ణు సహస్రనామంలో కూడా వచ్చే ఉంటుంది మహాప్రాజ్ఞ. ప్రాజ్ఞ అంటే అర్థం ఏంటనమాట, గొప్ప విద్వాంసుడు అని ఒక అర్థము, రెండోది గొప్ప బ్రహ్మవేత్త అని ఇంకొక అర్థం. అదనమాట. కనుక బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి మహాప్రాజ్ఞ, అందరికీ వేయరు, ఇది ఒక పెద్ద బిరుదు ఇది. ఈయన మహాప్రాజ్ఞ. ఆయన మరి ఇంకా సూర్యమండలం వలె ఈయన ప్రకాశిస్తూ ఉన్నాడు, ఆకాశంలో బయలుదేరాడు. ఈయన ఎప్పుడు అసలు బయలుదేరాడండి అని అంటే చూస్తే మార్నింగ్ బయలుదేరాడు ఈయన, ఉదయం బయలుదేరాడు ఈయన. ఉదయం బయలుదేరి సాయంకాలం చేరాడు. సాయంకాలం ఎన్నింటికి, ఒక 5 అట్లా సుమారుగా అట్లా చేరాడు. ఎప్పుడో మధ్యాహ్నం ఎప్పుడో బయలుదేరి మొత్తం మీద ఏమైనా చేరాడు. చేరిన తర్వాత అక్కడ వచ్చేటప్పటికి పౌర్ణమైంది. ఆ రోజున చంద్రుడు వచ్చాడు. ఆ చంద్రుడు వచ్చిన తర్వాత చంద్రుని యొక్క వెన్నెలతోటి బాగా కనపడుతున్నాయి బజార్లు, సరే బిల్డింగులు బాగా కనపడుతున్నాయి, అవన్నీ అన్వేషణ చేశాడు. రాత్రంతా అన్వేషణ చేశాడు. చేసిన తర్వాత తెల్లవారుతున్నది. రాత్రి తెల్లవారుతుంది, 6 అయింది. 6 అయ్యేటప్పుడు ఇంకా అన్వేషణ చేస్తూ కూర్చున్నాడు. చేసిన తర్వాత ఇక అప్పుడు ఎక్కడా అమ్మవారు కనపడలేదు. కనపడపోయేసరికి ఏం చేయాలో ఏమో ఆలోచన చేసుకున్నాడు. తర్వాత పరిపరి విధాల ఆలోచన చేశాడు. ఆ తర్వాత ధ్యానం చేశాడు. ధ్యానంలో రామచంద్రమూర్తి కనపడ్డాడు. ఆ రామచంద్రమూర్తిని స్మరించుకుంటూ అశోకవనంలోకి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకున్నాడు. అమ్మవారిని దర్శనం చేసుకునేటప్పటికి అప్పటికి సుమారుగా 7 అయింది టైం, 7:30, 8 అయింది టైం. అప్పుడు ఆ రావణాసురుడు ఆ స్త్రీలతోటి వచ్చాడు. పొద్దునైంది మార్నింగ్. వాడు నిద్ర లేవంగానే తన డ్యూటీలు ఏవో అవి చూసుకోడు. నిద్ర లేవంగానే వచ్చి సీతాదేవిని రోజు చూసిపోతుంటాడు. అది అట్లా లెక్క ప్రకారంగా వచ్చాడు. వచ్చి ఏదో పిచ్చి మాటలు 4 మాటలు మాట్లాడాడు. ఆ మాటలు మాట్లాడితే అవన్నీ విన్నాడు. తర్వాత ఆయనతో అమ్మవారితో మాట్లాడు, ఉంగరం ఇచ్చాడు, అక్కడ తీసుకోడు, అన్నీ తీసుకున్నాడు. శుభ్రంగా అంతా 11 ఆ టైం అయింది, 10, 11 అయింది. ఏంటి అప్పుడు ఏమిటి నిద్రపోతున్నారు వీళ్ళు, ఎవరు, ఈ రాక్షస స్త్రీలందరూ ఆ మార్నింగ్ నిద్రపోతున్నారు అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు వీళ్ళు ఈయన మాట్లాడుతూ ఉన్నాడు, వాళ్ళు నిద్రపోతూ ఉన్నారు. కాబట్టి నిద్రపోతున్నారు. రాత్రిపూట నిద్రపోతున్నారా వీళ్ళు, రాత్రి వీళ్ళకి పగలే నిద్రపోతున్నారని అనుకోవాలి మనం. ఆ నిద్రపోతున్నటువంటి వాళ్ళు సరే అయిపోయింది, ఎంతో మాట్లాడాడు. ఆ తర్వాత అమ్మవారు నమస్కారం చేశాడు. ఇక పోయి ఆ రాక్షసులు చంపాడు. ఆ రాక్షసులు చంపి ఆ తర్వాత గందరగోళం అవుతుంటుంటే ఆ స్త్రీలు లేచి ఎవరు ఆ వచ్చినట్టు కోతి ఎవరు అనేట్టు నాకు తెలియదు అన్నది. ఆ తర్వాత నుంచి యుద్ధం. ఆ యుద్ధం తర్వాత నుంచి ఆ సాయంకాలం బహుశా 4 లేకపోతే 5 బొట్టు పోయినారు. ఆ రావణాసురుడు తోడు ఒక 10 నిమిషాలు మాట్లాడాడు. ఆ తర్వాత ఏం చేశారు, తోకకి నిప్పు పెట్టారు. నిప్పు పెట్టిన తర్వాత ఇక లేచాడు. లేచిన తర్వాత సాయంకాలం 5, 6 అయింది అనుకుందాం మన ఊరికే. క్షణంలో అరగంటలో వచ్చి మళ్ళీ వచ్చేసాడు. సాయంకాలం 6 అయింది, ఇంకా అస్తమయం కాలేదు, అస్తమిస్తున్నాడు సూర్యుడు. వాళ్ళ దగ్గరకు వచ్చేసాడు. అంటే అంత క్రితం రోజు ఉదయం బయలుదేరిన వాడు మరునాడు సాయంకాలం 7 చేరాడు అని మనం భావించుకోవచ్చు. అట్లా అనమాట. ఎందుకనంటే తొందరగా, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వానరులు ఉన్నారే, వాళ్ళు ప్రాయోపవేశం చేయడానికి సిద్ధంగా ఉన్నారు, చావడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే లేటు చేశాడు అనుకో, వాళ్ళు ఏదో ఆలోచన చేసుకొని ఓహో ఈయనటో పోయి ఉంటాడని అనుకొని చచ్చిపోతారు వాళ్ళు. అందుకని తొందరగా రావాలి. ఇది మనకు సంక్షిప్తంగా చెప్పుకుంటున్నది. కాబట్టి అందుకనే మహాప్రాజ్ఞ అనేటువంటి మాట వేశాడు. అటువంటి ఆయన ఇంకా వర్ణన చేసుకుంటూ వస్తున్నాడు. ఆయన యొక్క శరీరాన్ని ఈ విధంగా ఆయన ఒక మదపటేనుగులాగా ఉన్నాడని ఇట్లా వర్ణన చేసుకుంటూ వస్తూ ఈ మేరుమందర సంకాశం అలా ఉన్నాడు. ఆ సముద్రంలో ఉన్నటువంటి తిమి నక్ర జషాహ కూర్మాహ ఇటువంటివి కూడా అన్నీ కూడా ఆయన యొక్క వేగానికి నీళ్లు అటు ఇటు కదిలేటప్పటికీ అవన్నీ బయటపడుతున్నాయి అని ఈ విధంగా వర్ణిస్తూ ఇదంతా వర్ణించడం. అప్పుడు ఆ సందర్భంలో దేవతల వృష్టి, ఆ దేవతలందరూ కూడా, గంధర్వులందరూ కూడా చూచి ఆ మహాత్మునిపై హనుమపై పుష్పవర్షాన్ని కురిపించారు. అప్పుడు దేవతలు కూడా సహాయం చేశారు. రామకార్యార్థం వెళుతున్నాడు గనుక, ఆయన వెళుతున్నాడు గనక ఆ సూర్యుడు
తప్పించటం లేదు. సూర్యుడు కూడా సహాయం చేస్తున్నాడు. సూర్యుడు బాగా ఎండ కాస్తూ ఉన్నాడు, ఎండాకాలంలో ఎండ మాదిరిగా కాస్తూ ఉన్నాడు సూర్యుడు. ఆ సూర్యుడు కూడా తగ్గించాడు తన యొక్క ఉష్ణాన్ని ఈయన మీద అని ఆయన రామకార్యార్థ సిద్ధయే. రామకార్యము అనేటువంటిది అంత గొప్పగా విశేషంగా చెప్పుకున్నారు. అట్లే ఋషువులు కూడా స్తుతించారు ఆయన్ని. ఆ ఋషులు ఎవరు? ఋషులు వాళ్ళందరూ స్తుతించారు. ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు ఇక విశేషంగా వస్తున్నది ఏమిటంటే, ఆకాశం పైన వెళ్తున్నాడు, కింద సముద్రం ఉంది. ఆ సముద్రం ఎక్కడి నుంచి? సముద్రం రామేశ్వరం దగ్గర నుంచి లంక దాకా ఉండేటువంటి సముద్రం. దానిలో వాళ్ళు ఏం చెప్పారు? శతయోజన అని చెప్పారు. అది శతయోజన అంటే అర్థము 800 మైళ్ళు అని అర్థం. మనకు ఆ పూర్వకాలం లెక్క 800 మైళ్ళు అని అర్థం. ఆ శతయోజన పర్యంతం ఆయన వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉంటుంటే ఇక్కడ జరిగినటువంటి విశేషం ఇక్కడి నుంచి షట్చక్ర భేదన వస్తుంది. 92వ శ్లోకం నుంచి మైనాకుడు వచ్చాడు. సముద్రుడు అన్నాడు, నాకు సహాయం చేశారు ఇక్ష్వాకువంశం వాళ్ళు, కాబట్టి ఇక్ష్వాకువంశంలో ఉన్న రాముడికి సహాయం కోసం హనుమంతుడు వెళుతున్నాడు, కాబట్టి హనుమంతుడికి సహాయం చేయాలి. కాబట్టి నేను నా సహాయంగా ఏం చేస్తానంటే సముద్రంలో ఉన్న మైనాకుడిని బయటికి రమ్మంటాను. మైనాకుడి దగ్గర అనేకమైనటువంటి దివ్యమైనటువంటి వస్తువులు ఉన్నాయి. వాడు కామరూపధారి, కాబట్టి ఆ మైనాకుడు రమ్మంటానని. మైనాక బయటికి రావయ్యా, రామకార్యార్థం వెళుతున్నాడు ఆంజనేయ స్వామి, కనుక ఆయన కొంచెం సేద తీర్చు, ఒక 5 నిమిషాలు కూర్చోబెట్టుకొని చెయ్యవయ్యా ఆయనకి అని చెబితే సరే ఆయన ఆ మైనాకుడు వచ్చేసాడు. ఆ మైనాకుడు ఎలా ఉన్నది? చామీకర మహానాభ దేవగంధర్వ సేవిత, రావయ్యా బయటికి అన్నాడు. అంతా బంగారమే. ఆయన మైనాకుడు అంతా బంగారమే. ఈ మైనాకుడు ఎవరు? హిమవంతుని యొక్క కుమారుడు. హిమవంతుని కుమారుడు. ఇంద్రుడు ఈ పర్వతముల రెక్కలన్నిటినీ భేదించేసేస్తున్నాడు. ఎందుకనంటే ఈ పర్వతములకి రెక్కలు ఉండేవిట. ఈ పర్వతములు లేచి అక్కడక్కడ వాలేటప్పటికీ సమస్త జీవులు చనిపోతున్నాయి. అందుకని ఈ పర్వతముల యొక్క రెక్కల్ని భేదించేసేసాడు. ఆ సందర్భంలో మైనాకుడు అనేటువంటి ఈ పర్వతం కూడా చెక్కకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ సముద్రంలో దాక్కున్నాడు. అది ఆ సముద్రంలో ఉండిపోయినాడు. వీడికి దివ్యశక్తులు ఉన్నాయి, లోపల ఉన్నాడు. బయటకు వస్తే ఇంద్రుడు వజ్రాయుధంతో ఆ రెక్కల్ని నరికేస్తాడు. అందుకని లోపల కూర్చున్నాడు. ఇప్పుడు బయటికి రావాలి. ఇప్పుడు బయటకు వస్తున్నాడు. ఆ బయటకు వస్తున్నప్పుడు అన్నాడు, ఇక నుండి నా వలన నీకేమీ భయము లేదు. ఎందుకంటే ఆంజనేయ స్వామి వారికి సేవ చేస్తున్నావు కనుక, అందులో రామకార్యార్థం కనుక ఈ సందర్భంలో నా నుండి నీకు భయము లేదు అని అభయం కూడా మైనాకుడికి ఇస్తాడని. ఆ మైనాకుడు వచ్చేసాడు. ఆ మైనాకుడు వచ్చేసిన తర్వాత అయ్యా మైనాకుడు అని అంటాడు. చాలా ఆనందం ఉంది. ఏమంటాడంటే ఇక్కడ ఒక విశేషమైనటువంటి ఆతిథ్యం ఒకటి ఉన్నది, చాలా గొప్ప ఆతిథ్యం. ఏమిటంటే అతిథి అంటే అతిథి దేవో భవ కదా, కాబట్టి అతిథి నీవు దేవుడు అయ్యా నాకు, కాబట్టి వస్తున్నావు, నీకు ఆతిథ్యం ఇవ్వాలి కనుక ఆతిథ్యం తీసుకోవయ్యా అని అంటే అప్పుడు అంటాడు ఈయన. ఏమంటాడంటే దీనిలో ఒక విశేషమైన మాట అంటాడు. ఆతిథ్యం తీసుకోమని అంటే ఇక్కడ తస్మిన్నేవ, అయితే నేను వెంటనే వెళ్ళాల్సి వస్తుంది, ఎక్కడ ఆకూడదు అని చెబుతూ ఒక 2 మాటలు ఒకటి వేసేస్తాడు. ఏమిటంటే అది గొప్ప విశేషమైనటువంటి మాటలు. శ్రమం మోక్షాయ పూజాంచ గృహాణ కవిసత్తమ ప్రీతించ బహుమన్యస్య ప్రీతోస్మి తవ దర్శనాత్. ఇది 130వ శ్లోకంలో ప్రీతోస్మి తవ దర్శనాత్ అని మైనాకుడు అన్నాడు. మైనాకుడు ఏమంటున్నాడంటే నిన్ను చూశాను, అది ప్రీతః అస్మి తవ దర్శనాత్, మీ యొక్క దర్శనము వలన నేను సంతోషం పొందుతున్నాను, ఆనందం పొందుతున్నాను అని చెప్పాడు. అని చెప్పి తీసుకో మా దగ్గర ఉన్నటువంటి పండ్లు అన్నాడు. అనంటే ఈయనేమంటున్నాడు, ఇప్పటికే టైం మించిపోయిందయ్యా, ఇప్పటికే టైం 11 అయింది, నేను ఎప్పుడు వెళ్ళాలి, తొందరగా వెళ్ళాలి. అక్కడేమో కోతుల దగ్గర
నేను ప్రతిజ్ఞ చేశాను. కాబట్టి వెళ్ళటం అనేటువంటిది ఇక్కడ ఆగటం అనేది కుదరదు, వెళ్ళటం సాగటం అనేటువంటిది ఉండాలని తన యొక్క వేగాన్ని కొంత తగ్గించుకొని పోతూ పోతూ ఏం చేశాడనమాట, పాణినా శైలం ఆలభ్య. అది ఇక్కడ విశేషం. ఇక్కడ విశేషం ఏంటంటే మైనాకుడు 2 రూపాలు ఉంటాయి దేవతలకి. ఒకటి స్థావర రూపము, 2 జంగమ రూపం. స్థావర రూపంలో ఉన్నప్పుడేమో పర్వతంగానే ఉంటాడు. జంగమ రూపంలో ఉన్నప్పుడు ఒక దేవతా రూపం, ఒక మనిషి రూపంగా ప్రత్యక్షం అవుతాడు. ఈయన మనిషి రూపంగా ప్రత్యక్షమైనాడు, ఒక దేవతా రూపంగా మైనాకుడు ప్రత్యక్షమైనాడు ఆంజనేయ స్వామి. ఆ ప్రత్యక్షమైనాడు, ఆయన నమస్కారం చేస్తున్నాడు మైనాకుడు. రావయ్య ఆతిథ్యం తీసుకో అంటుంటే ఈయనేమంటున్నాడు, నేను ఇక్కడ ఆగటానికి వీల్లేదయ్యా, చాలా సంతోషము, అయినా కానీ నీకు ఆశీస్సులు ఇస్తున్నానని అన్నట్టుగానే ఇది ఉక్తవా పాణినా శైలం, తన చేతితో ఆ శైలం మీద ఆ హరిపుంగవ, హరిశ్రేష్ఠుడైన హనుమ ఆ చేతితో స్పృశించాడు. స్పృశించి జగామ ఆకాశం, జగామ వెళుతున్నాడు. అలా స్పృశించి ఎలా చేశాడనమాట, ఆయన యొక్క వీర్యవాను ప్రహసన్నివా, చిరునవ్వుతో ఆయన యొక్క శిరస్సుని, మైనాకుని యొక్క శిరస్సుని అలా తాకి చిరునవ్వుతో, ఆ చిరునవ్వే ఏమిటనమాట, ఆ మైనాకుడికి అన్న ఆతిథ్యం తీసుకున్నాడని అర్థం. అది ఆ చిరునవ్వే ఇక్కడ. అంతే, ఇక్కడ ఒక విశేషం ఒకటి ఉన్నది. ఏమిటంటే, నువ్వు నాకు అడ్డం వస్తున్నావు, నీ సంగతి చెబుతాను అని నువ్వు అడ్డం వస్తావానని ఆయన్ని ఒక్కసారి కొట్టి పారేస్తే అవతల భయపడతాడు. ఎవరు ఆ మైనాకుడు పోయి చస్తాడు, వాడు ఎక్కడ పోతాడు. ఎందుకు నాకు అడ్డం వస్తావా, ఎందుకంటే కొంతమంది దారికి అడ్డం వచ్చారనుకో, దారికి అడ్డం వస్తే నువ్వు దారికి అడ్డం వస్తున్నావు, నీ సంగతి తేలుస్తాను అని అంటారు. మరి ఈయన వస్తున్నటువంటి వాడు ఈయన మరి అనాలిగా, మరి ఆంజనేయ స్వామి గారు అనాలిగా, వీడు అడ్డం ఉన్నాడుగా, దారికి అడ్డం ఉన్నాడుగా, దారికి అడ్డంగా 2 రూపాయలు కనపడుతున్నాడు. క్షణంలో పర్వతంగా కనపడుతున్నాడు ఆకాశంలో, మళ్ళీ క్షణంలో దేవతా రూపం కనపడుతున్నాడు, ఇట్లా కనపడుతున్నాడు. అందువలన అది అనేటప్పటికి అలా తాకాడు. దాన్ని రిటర్న్ జర్నీలో వచ్చేటప్పుడు ఒక చోట వర్ణిస్తాడు. ఎట్లా అంటే, ఈయన వెళుతూ ఉంటుంటే ఆయన యొక్క రొమ్ము ఈ మైనాకుడికి తగిలినప్పుడు మైనాకుడు ఒక్కసారి అట్లా పడ్డాడు అని, తర్వాత లేచాడు అని. అంటే దాన్ని అలా చెప్పాడనమాట. అర్థం ఏమిటంటే, ఆయన ఈయనని స్పృశించాడు అని అర్థం చెప్పడం, అంతే, ఇంకేం లేదు. ఏమైనా ఇక్కడ పాణినా శైలం అని చెబుతున్నాడు. చేతితోటి అట్లా ఆశీర్వదించి చిరునవ్వుతోటి రామకార్యార్థం బయలుదేరాడు అని చెప్పాడు. ఇక్కడుంది. ఇక్కడ ఏమిటి విశేషం, మూలాధార చక్రం దాటాడు, మూలాధారం చక్రం దాటి స్వాధిష్టానానికి వెళ్ళాడు. ఇక్కడ కొంత శక్తి సంపాదించాడు సాధకుడు కొంత శక్తి సంపాదించాడు. ఆ శక్తి ఏమిటనంటే, ఇంకా వెళ్ళటానికి శక్తి సంపాదించాడు. కానీ ఈ సాధకుడికి ఆ టైం అన్నమాట, ఆయుష్ అనేటువంటిది ఉంటుంది కదా, అది కానీ లేక ఈ సాధనలో భ్రష్టత్వం కానీ, సాధనలో కూడా భ్రష్టత్వాలు వస్తుంటాయి. ఈ జగత్తును బట్టి దానిలో ఏదైనా దానికి వాళ్ళు ఆకర్షింపబడితే భ్రష్టత్వం పొందుతారు. అందువలన భ్రష్టత్వం కూడా పట్టినప్పుడు వాళ్ళు శరీరాన్ని వదిలేసేసి ఇంకొక మరలా శరీరం తీసుకుంటారు. ఇక్కడ పరీక్ష ఒక రకంగా ఏంటి, మైనాకుడు పరీక్ష చేయటం కాదు, ఇది ఏమిటనంటే సాధకుడికి పరీక్ష. ఏమిటో కొంత శక్తి నీకు వస్తుంది, స్వాధిష్టానాన్ని దగ్గరికి పోగానే ఆ పరమాత్మ శక్తి అంటే, ఆ శక్తి అంటే ఏమిటనమాట, నీవు అనుకున్నవన్నీ కూడా నెరవేరుతాయి అని. ఎట్లా ఒక్క మాట చెప్పాలి అనంటే, అనేక మంది మనుషులు ఉన్నారండి. అరుణాచలంలో ఉన్న రమణ మహర్షి గారిని చూస్తుంటే ఎంతమంది భక్తులు వచ్చారు. ఇక్కడ విశేషం ఏమిటంటే, ఒక మనిషి అనేక వేల మందిని సమీకరిస్తున్నాడు అని అంటే, ఆ మనిషిలో ఉన్నటువంటి
ఒక విశేషమైనటువంటి ప్రజ్ఞ ఉంటేనే వస్తారు. విశేషమైన ప్రజ్ఞ ఉంటేనే వస్తారు, లేకపోతే రారు వాళ్ళు. అట్లనే మనకి చాలామంది ఇప్పుడు పుట్టపర్తి సాయిబాబా కానీ, షిర్డీ సాయిబాబా కానీ, మనకి తిరుపతి వెంకటేశ్వర స్వామి కానీ, వీళ్ళందరినీ మనం ఒక్కసారి ఆలోచన చేసుకుంటుంటే వేల మంది వస్తున్నారు. ఏమిటి పెద్ద ఒక విశేషము మరి అక్కడ? అది ఒక ప్రజ్ఞ, అదే అనమాట దీనిలో ఉండేటువంటి, అది సాధించడం. అది పూర్వజన్మలో సాధించిన సాధకుడు ఈ జన్మలో అని అర్థం. అది అందుకనే ఆ పూర్వజన్మలో ఈ బ్రహ్మజ్ఞానంతో కొంత దాటితే కొంత శక్తి సంపాదించినటువంటి వాడు మరుసటి జన్మలో చాలా గొప్ప విశేషంగా జన్మిస్తాడు అనమాట. అటువంటి వాడు మహాకవులు అందరూ అటువంటి వాళ్ళే, అట్లా అనమాట అది. అందుకని ఈయన కూర్చోవయా, నేను ఇక్కడ కూర్చొని తేనెలు ఉన్నాయి, పండ్లు ఉన్నాయి, నా దగ్గర అన్నీ తిను, కాసేపు కూర్చోవయా అని అంటే కాదు అన్నాడు. కాదని వెళ్ళిపోతున్నాడు అని అంటే అర్థం ఏమిటి? వెనక్కి తిరిగి వెళ్ళటము. అక్కడ కూర్చొని తింటున్నాడు అనుకోండి, ఏది ఆంజనేయ స్వామి వారు, ఆయన ఏం చేస్తాడు? మైనాకుడు ఇంత తేనె, ఇన్ని పండ్లు, ఇన్ని తీర్చి పెడతాడు. అవన్నీ ఎలా ఉంటాయి? వాళ్ళు దేవతలు కాబట్టి మంచి టేస్ట్ తోటి ఉంటాయి. ఆ టేస్ట్ తోటి ఒక్కటి తింటాడా? తింటూ కూర్చుంటాడు. ఒక 5 నిమిషాలు అనుకున్నవాడు కాస్త గంట సేపు పడుతుంది. ఈ గంట సేపు పెట్టేటప్పటికీ తాను వెళ్ళాల్సినటువంటి కార్యక్రమం అనేటువంటి దాన్ని వాయిదా వేసుకుంటాడు. వాయిదా వేసుకుని ఏమై ఆతిథ్యం తీసుకున్నావు కదా, మైనాకుడు ఏమంటాడు? ఒక గంట సేపు రెస్ట్ తీసుకోవయ్యా అంటాడు. మనం ఇంటికి వచ్చినటువంటి వాళ్ళని భోజనాలను తీసుకుని ఏమంటే కాసేపు రెస్ట్ తీసుకుని పడుకోండి అని అంటాం కదా, అట్లనే రెస్ట్ తీసుకోవయ్యా అని అంటాడు. అట్లా రెస్ట్ తీసుకోవాలంటే రెస్ట్ తీసుకున్నాడు. ఆ రెస్ట్ తీసుకున్న తర్వాత ఇక మళ్ళీ పైకి పోవాలి. పైకి పోవాల్సి వచ్చేటప్పటికి అంత క్రితం ఏవైతే శక్తి ఉన్నదో ఆ శక్తి అంతా నిర్వీర్యం అయిపోయింది. ఇక వెళ్ళలేడు, ఇక వెనక్కి వెళ్ళిపోతాడు. అనగా ఆ మెట్లు ఏవో 2, 3 ఎక్కాడు, తర్వాత ఎక్కలేడు. ఇక దిగటం అనేది తేలిగ్గా, ఎక్కడం కష్టం, కానీ దిగటం తేలికే కదా. కాబట్టి ఆ సాధకుడు ఏమిటి? దిగిపోతాడు కిందకి. అదిగిపోయినట్టు మళ్ళీ మూలాధార చక్రంలో భయపడతాడు. మూలాధార చక్రంలో పడిపోయి ఇంత క్రితం తిన్నాడుగా ఇవన్నీ, ఏవి మైనాకుడు పెట్టినవన్నీ తిన్నాడు కదా, ఆ కర్మఫలాలన్నీ తిన్నాడు కాబట్టి వాటిని అనుభవించాలి, మళ్ళీ కొట్టాలి. ఇది అందువలన మూలాధార చక్రం నుంచి బయలుదేరి స్వాధిష్టానానికి వచ్చినటువంటి వాడు కొన్ని శక్తులు వస్తాయి. ఆ శక్తులు వస్తే వాటిని వద్దని ముందుకు బయలుదేరాలి. అందుకనే దీనిలో మనం పిల్లలకు కూడా చెబుతుంటాం అనమాట. నేను ఒకసారి చెప్పినప్పుడు కూడా ఆ పిల్లవాడికి 100కి 100 మార్కులు ఒకడికి వచ్చినాయి, వాడికి 99 వచ్చినాయి. వాడు ఏం చేశాడో తెలుసండి? 99 వచ్చినటువంటి వాడు ఈ ఒక్క మార్కు ఎందుకు రాలేదు అని వాడు వెతుక్కుంటున్నాడు. ఆ ఇచ్చిన పేపరు, నేను పేపర్ ఇచ్చింది వెతుక్కుంటూ ఒక చోట చిక్కింది. ఆ ఒక చోట చిక్కి ఒక బిట్టు దగ్గర తప్పిపోయింది. ఆ తిప్పిపోయినప్పుడు ఇక్కడ పొరపాటు పడ్డాను రా అని అనుకుంటాడు. కాబట్టి ఇది సరి చేసుకోవాలి అని ఎందుకు చెబుతున్నానంటే, 100కి 100 మార్కులు వచ్చిన వాడు చంకలు ఎగరేసుకోవటం అనేటువంటిది మాత్రం పిల్లల్లో కదిలించకూడదు. అనగా అర్థం ఏమిటి? దాని యొక్క విలువ వచ్చింది, అంతే, ఏమి లేదు. చాలామంది ఏం చేస్తారో ప్రస్తుతాలను ప్రోత్సహించడానికి ఏవో చేస్తుంటారనుకోండి బహుమతులు, కానీ వాళ్ళల్లో ప్రజ్ఞ ఉన్నటువంటి వాడు సహజంగా వచ్చేసింది. ఆన్సర్కి ఆన్సరు 10 పదులు ఎంత, 100 కదా, సరిపోయింది, అంతేను ఆన్సరు. అట్లా ఉండాలన్నమాట. అట్లా యోగ సాధకుడు ఆ పైకి వెళ్ళేటప్పుడు, ఆ సాధన వెళ్ళేటప్పుడు ఎక్కడ ఆగకుండా వెళ్ళిపోతుంటారు. మధ్యలో అన్నీ ఏం కనపడుతుంటాయి అని అంటే విషయ సుఖాలు కనపడుతుంటాయి. ఈ ఇంద్రియాలకి విషయ సుఖాలు కనపడుతుంటాయి, వాటిని అనుభవించకూడదు. ఎటువుడు ఇంద్రియ విషయ సుఖాలు వాటన్నిటినీ జితేంద్రియుడు అయినాడు కదా, ఎక్కడ? మూలాధార చక్రంలో అయినాడు కదా. అయినటువంటి వాడికి ఏం చేస్తారు? మళ్ళీ చూపిస్తుంటారు, టెస్టింగ్. అదే అనమాట, మైనాకుడి దగ్గర టెస్టింగ్ జరిగింది, మళ్ళా చూపించారు ఏమన్నా లొంగుతాడా అని అర్థం. అలా కాకుండా ఈయన ముందుకు సాగాడు, అనగా స్వాధిష్టానానికి దాటాడు. ఆ విధంగా వెళుతూ ఈ విధంగా ఈయన ప్రయాణం సాగిస్తూ ఉన్నాడు. ఈ మైనాకుడికి ఇంద్రుడు అభయం కూడా ఇచ్చాడు, నా వలన నీకు ఎటువంటి భయము లేదన్నాడు. ఆ తర్వాత నమస్కారం చేసుకుని అయిపోయి ఇది ఒక ఘట్టం.
ఇది అయిపోయేటప్పటికి మణిపూరక చక్రం దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ ఈయనకి పెద్ద సమస్య వచ్చింది. ఇది పెద్ద సమస్య అండి. ఇది మహాప్రాజ్ఞ అనేటువంటి మాట వేశాడంటే అది అర్థం. ఇది చాలా తెలివి కలిగినటువంటి, ఇది చాలామంది తెలుసుకోవాలి. చదువుకునే విద్యార్థులు కానీ పెద్దవాళ్ళు కానీ ఇక్కడ తెలుసుకోవాలి. ఎక్కడంటే సురస దగ్గర. ఇది సురస అనేటువంటిది ఆమె ఎవరంటే నాగమాత అని. ఈమె ఎవరంటే దక్ష ప్రజాపతి యొక్క కూతురు ఈమె దాక్షాయణి. దక్ష ప్రజాపతికి చాలామంది సంతానం ఉన్నారు. వాళ్ళల్లో ఈ సురస ఈమె పేరు అంటే దక్షిణ కూతురు కాబట్టి దాక్షాయణి అని అర్థం అనమాట. ఇది ఈయన వెళుతూ ఉన్నాడు కదా, ఎదురు వచ్చేసింది. ఎట్లా ఎదురు వచ్చింది? దేవతలందరూ కూడా ఈయన లంకకు వెళుతున్నాడు, ఇది సామాన్యమైనది కాదు లంక, రావణాసురుడి లంక, అసలు అక్కడ రాక్షసులే భయపడతారు. అసలు ఆ రావణాసురుడికి అసలు లంక వైపు ఎవరన్నా దేవతలు చూస్తే అప్పుడు మనకు మైండ్లో నిరచూతున్నాను, దేవతలు ఎవరైనా లంక వైపు చూశారా వాడు చచ్చాడే. అంత భయం అన్నమాట దేవతలకి, అంత భయం. అంటే రావణాసురుడు అంటే అంత భయం వాళ్ళకి. అటువంటి లంకకి బయలుదేరుతున్నాడు ఈయన. కాబట్టి ఈయన కార్యాన్ని సఫలం చేస్తాడా లేదా ఒక పరీక్ష చేద్దాము అని అనుకున్నారు. అనుకొని సురసకి చెప్పారు, ఏమ్మా నువ్వు వెళ్ళి కాస్త ఒకసారి టెస్ట్ చెయ్యి, ఆయన టెస్ట్లో గెలిస్తే ముందుకు సాగుతాడు, లేకపోతే వెనక్కి తిరిగిపోతాడు. ఇంతే కదా. అది చూసుకోండి ఎట్లా ఉన్నదో. మరి రామకార్యార్థం మొదలు పెడుతుంటుంటే ఆ రామకార్యార్థానికి తగ్గట్టుగా దీనిలో చూసుకోండి ఎట్లా ఉన్నదో విశేషం. ఇక్కడ ఒక విశేషాన్ని కూడా కనిపెట్టాలి. ఏమిటనంటే కిష్కింధకాండలో కోతులన్నీ బయలుదేరుతున్నాయి, అంగదుడు ఉన్నాడు, కాబట్టి ఒక సుగ్రీవుడు తన దగ్గర ఉన్నాడు అంతే. అంగదుడు ఉన్నాడు, జాంబవంతుడు ఉన్నాడు, గంధమాదనుడు ఉన్నాడు, నలుడు, నీలుడు, చాలామంది ఉన్నారు. కోతులు చాలా ఉన్నాయి, కోతులు పెద్ద కోతులు అన్నీ కూడా ఉన్నాయి. రామచంద్రమూర్తి ఏం చేశాడనంటే ఆంజనేయ స్వామి వారికి మాత్రమే ఉంగరం ఇచ్చాడు. ఇది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. ఆయన చేతికే ఇచ్చాడు ఉంగరం, మిగిలిన వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు. ఇక్కడ ఇది ఏమిటనంటే పరమాత్మ యొక్క గ్రహణ శక్తి, అంటే ఆయన సాక్షాత్ పరమాత్మ కాబట్టి రామచంద్రమూర్తి ఎవరు దీన్ని సాధించగలుగుతారో తెలుసు కాబట్టి ఆంజనేయ స్వామి వారికి ఉంగరం ఇచ్చాడు. ఆ ఉంగరం ఆయన చేతిలోనే ఉన్నది కాబట్టి, ఆయనకి రామముద్రిక ఉంది కాబట్టి ఆయన ఎవరు ఏం చేయలేరు. అందుకనే ఇప్పుడు చాలామంది పూర్వకాలం గ్రహించారో లేదు, దాని మీద ఉంగరం మీద రామ అని రాసి ఉంటుంది, ఆ వేలుకు ధరించుకుంటాడు. ఏ రాయి కానీ ఇంకేం ఉండదు, రామముద్రిక అనమాట. అదనమాట. అనగా ఏంటి, ఆ వేలుకి అట్లా ఉంటే రామముద్రిక ఉంటే తిరుగులేదు, అంటే రామబాణం ఉన్నట్టే లెక్క. అదే అనమాట. అందుకని ఆయన చేతిలో ఆ ఉంగరమే ఉంది, స్వామివారి ఇచ్చిన ఉంగరమే ఉంది. అటువంటప్పుడు ఆయనకి సర్వ విధాల అన్ని బలం వస్తాయి, తెలివితేటలు అన్ని గొప్ప విశేషం. అందుకని ఆ రామముద్రికి ఆయనకి ఇచ్చింది, అది ఆయన దగ్గర ఉంది. సరే ఈయన వెళుతుంటే ఈయన ఏం వచ్చేసింది అనమాట. వచ్చేసేసి ఆ సురస నిలబడి నేను మింగేస్తాను నిన్ను అని అన్నది. అని ఒక పెద్ద నోరు తెరిచిందని. తర్వాత ఇక్కడ మేము చదువుకునేటప్పుడు కూడా చెప్పారు, చాలా విచిత్రంగా ఉండేది. ఏంటంటే 10 అడుగులు అంత ఎత్తు నోరు తెరిచిందిరా అనేటువంటి, ఈయన 20 అడుగులు అనేటువంటి చెప్పేటప్పుడు వింటుంటేనే ఈ పిల్లలందరూ తర్వాత 90 అడుగులు 100 అడుగులు అట్లా పెంచేస్తున్నారు ఇంట్లో. ఈ విధంగా అలానే మనకు సినిమాలో చూపించేటప్పుడు పిల్లలు చూసేటప్పుడు చాలా విచిత్రంగా ఉంటుంది అనమాట. అంటే ఆంజనేయ స్వామి పెరుగుతూ ఉంటుంటాడు, అలా ఏమి నోరు తెరుస్తూ ఉంటుంటుంది. మింగుతానన్నావు, మింగు చూద్దాం ఏమి మింగుతా. ఆ నోరు అలా తెరిచింది. ఒక్కసారి క్షణంలో, ఒక్క సెకండ్లో అంత ఎత్తు పెరిగినటువంటి వాడు చిన్న సూక్ష్మరూపం పిల్లంతయ్యి బర్ర నోట్లో వరిగెత్తుకొని వెళ్ళి ఆ నోట్లో ఊరి అట్లాంటి బయటకు వచ్చేసాడు. ఇది తెలివి. అనగా ఈ సురసతోటి ఎదుర్కోవటం అనేటువంటి చోట యుద్ధం చేయటం కాదు, యుద్ధం చేసుకుంటూ కూర్చోవటం కాదు, తెలివితోటి మనం తాగాలి. మొట్టమొదట మైనాకుడి దగ్గరేమో నేను ఇక్కడ సుఖాలు అక్కర్లేదయ్యా నాకు అని వదిలేశాడు. ఇక్కడ దాటిపోవటానికేమో బుద్ధి కావాలి. అనగా ఇటువంటి చోట ఇది బాగా కష్టమైనటువంటి చోట. ఇది ఈ కష్టమైన చోట బుద్ధిని ప్రయోగించాలి. ఆ బుద్ధిని ప్రయోగిస్తే కానీ ముందుకు సాగడు. అందువల్ల లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చేసేటప్పటికి లోపలికి వెళ్ళాను, బయటకు వచ్చేసేసాను అన్నాడు.
అయితే అంతకుముందు మాత్రం చెప్పాడు ఆయన, ఏమిటంటే నేను లంకకు వెళుతున్నాను, ఎందుకు వెళుతున్నాను, రామో దాశరథి నా ప్రవిష్టో దండకావనం అని ఆ రాముని యొక్క చరిత్ర చెప్పాడు, కావున వెళుతున్నాను అన్నాడు. కానీ అట్లేం కుదరదు, ఆ సురస నా నోట్లోకి రావాల్సిందే, అది నేను మింగేస్తాను అన్నది. ఎందులో నీ నోట్లోకి వస్తానులే అని అన్నాడు. ఆ నోట్లోకి వచ్చేసేసాడు. వచ్చేసిన తర్వాత బయటికి వచ్చాడు. బయటికి వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఆ సందర్భంలో ఒక గొప్ప విశేషమైనటువంటిదని చెప్తున్నాడు. ఏమిటనంటే ఒక మాట ఆమె ఒక సర్టిఫికెట్ ఇచ్చేసేసింది అనమాట. ఏమిటంటే బయటికి వచ్చేసేటప్పటికి గచ్చ సౌమ్య యథాసుఖం 171 అర్ధసిద్ధ్యై అధిశ్రేష్ఠ అర్ధసిద్ధ్యై. ఈ ఏదైతే రామకార్యార్థం సిద్ధించుటకు వెళుతున్నావో హరిశ్రేష్ఠ, గచ్చ సౌమ్య అనే మాట ఇక్కడ విశేషం. సౌమ్య అంటే అర్థం ఏమిటి? బుద్ధిమంతుడా అని అర్థం. సౌమ్య అంటే బుద్ధిమంతుడా అని అర్థం. బుద్ధిమంతుడా అని అంటే అర్థం ఏమిటి? జ్ఞానవంతుడు. బుధ అవజ్ఞానే బుధజ్ఞానే అనేటువంటి ధాతు, బుధజ్ఞానే. ఆ బుధ ఎవరనంటే సౌమ్య అనేటువంటి పేరు ఇంకొకళ్ళకి ఎవరికి ఉంది? సౌమ్య అనే పేరు అసలు బుధగ్రహానికి ఉంటుంది. బుధగ్రహాన్ని సౌమ్య అంటారు. సౌమ్య వాసరే అంటే బుధవారం అదనమాట. ఇది ఆ బుధుడు అనమాట. కాబట్టి చాలా బుద్ధిమంతుడివయ్యా నువ్వు. అంతేగాని నాతో నేనేమన్నాను, కోపంతో మాట్లాడాను. ఆ కోపంతో మాట్లాడితే నువ్వు యుద్ధం చేసి ఇవన్నీ చేస్తావేమో నేను చూశాను. కానీ యుద్ధాలు చేయకుండా ఏం చేయకుండా చాలా తెలివిగా నీవు ఒకసారి లోపలికి పోయి నోట్లోకి బయటకు వచ్చేసేసావు. ఎంత గొప్పవాడివయ్యా, ఎంత బుద్ధిమంతుడివయ్యా నీవు. నీవు ఇప్పుడు ఏం చేస్తావంటే, కాబట్టి సక్సెస్ అయినావు కాబట్టి వైదేహీం రాఘవేణ సమానయస్వ. అది వైదేహీం సీతాదేవిని రామునితో కలుపుము హే సౌమ్య. కాబట్టి ఆ సీతారాముల్ని కలుపుము అని అర్థం. సీతారాముల్ని కలిపి వాళ్ళిద్దరినీ దర్శనం చేసుకో. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం. అది అక్కడ అర్థం. శివశక్తుల్ని చూడు. శివ ఒకచోట ఉన్నాడు, శక్తి ఒకచోట ఉన్నది. ఈ శివశక్తుల్ని రెండింటినీ ఒక చోటకి చేర్చి చూడుము అని చెబుతున్నాడు అనమాట. ఇదనమాట. కానీ ఆ విధంగా ఈయన చెప్పి ఈ సురస చెప్పింది. సరే, అందరూ కూడా మెచ్చుకున్నారు. మెచ్చుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్యక్రమం, ఈ దృశ్యం అంతా, ఈ సినిమా అంతా కొంతమంది చూస్తూ ఉన్నారు. ఎవరు? దేవతలు చూస్తూ ఉన్నారు. దేవతలు చూస్తూ చూస్తూ సాధు సాధు అన్నారు. చాలా బాగా ఉందయ్యా అని అన్నారు. చాలా బాగా ఉంది అని అన్నారు. ఈ విధంగా సాగుతున్నదని. ఆ తర్వాత సింహిక వచ్చింది. ఇక్కడ వచ్చింది. ఇక్కడ తేడా పడాలి. సింహిక వచ్చేటప్పటికి అంటే ఇప్పుడు ఎన్ని చక్రాలు దాటాడంటే అనాహతం దాటాడు. వరుసగా ఈ దీంతో అనాహతం కూడా దాటాడు. ఏది? సురస దగ్గర అనాహతం కూడా దాటాడు. ఇప్పుడు విశుద్ధి చక్రం దగ్గరకు వచ్చాడు. విశుద్ధి చక్రం దగ్గరకు వచ్చాడు అంటే లెక్క అయిన ప్రకారంగా మనం దాన్ని ఏమంటారు, స్వాధిష్టానం తర్వాత మణిపురం. ఆ మణిపురం కూడా దాటినట్టే. దాటి అంటే మధ్యలో మనం జాగ్రత్తగా దీన్ని చూస్తుంటే చూద్దాం ఏ శ్లోకం దగ్గర మణిపురం దాటాడు. ఆ మణిపురం కూడా దాటి అనాహతం దగ్గర, సురస దగ్గర అనాహతం దాటాడు. సురస దగ్గర అనాహతం దాటిన తర్వాత అంటే అనాహత చక్రం ఎక్కడ ఉంటుంది? హృదయం అక్కడ. దాని తర్వాత కంఠం ఉన్నది. కంఠంలో ఉండేటువంటిది విశుద్ధి చక్రం. ఇది ఈ విశుద్ధి చక్రమాన్ని గురించి అసలు తెలుసుకోవాలి. ఈ విశుద్ధి చక్రం ఏమిటి అనేటువంటిది ఇక్కడ అసలు ఇక్కడ దాకా ఒక సబ్జెక్ట్ ఉన్నది. ఈ సబ్జెక్ట్ అర్థం చేసుకుంటే కానీ తెలియదు. ఏమిటంటే విశుద్ధి చక్రం అంటే శుద్ధి, విశుద్ధి. శుద్ధి అనేటువంటి దానికి నిర్మలమైనటువంటిది అని అర్థం, పరిశుభ్రమైనటువంటిది. విశుద్ధి అని అంటే విశేషమైనటువంటి శుద్ధి కలిగినటువంటిది, అనగా బాగా క్లీన్ అయినటువంటి చక్రము అని అర్థం. అది అక్కడికి వచ్చేటప్పుడు వీడు బాగా క్లీన్ అయిపోతాడు. అక్కడ చక్రం దగ్గరికి వచ్చేటప్పుడు అక్కడికి రాగానే జరిగినటువంటి ఒక విశేషము అని అర్థం చెబుతున్నాడు ఇక్కడ. ఏమిటనంటే విశుద్ధి చక్రం వచ్చేసే దగ్గరికి వచ్చేటప్పటికి భౌతికంగా ఏమిటనంటే ఈయన వెళుతూ ఉంటుంటే సింహిక నీళ్లల్లో పట్టుకున్న సింహ
ఆ సింహిక పట్టుకున్నది, లాగుతున్నది, పట్టుకున్నాడు. ఆ చివరికి ఆ సింహికని చీల్చేసేసాడు. ఆ చీల్చేసేసరికి సింహం అడ్డం పడిపోయింది. ఆ తర్వాత సింహిక ఎప్పుడైతే చనిపోయిందో అప్పుడు ఆకాశంలో తిరిగేటువంటి వాళ్ళు ఉంటారు, గంధర్వులు కానీ రకరకాల చారణులు కానీ, వీళ్ళందరూ సంతోషించారు. ఎందుకంటే అంత క్రితము ఆకాశంలో వెళుతూ ఉంటుంటే ఈ పక్షులు కానీ వీళ్ళు కానీ ఎవరైనా వెళుతున్న కిన్నెలు కానీ వెళుతున్న వాళ్ళని పట్టుకొని తింటుంటున్నది ఈ సింహిక. అందువలన ఇప్పుడు మనం ఫ్రీగా వెళ్ళిపోవచ్చు అని సంతోషించారనమాట. ఇది అనగా రామకార్యార్థంలో కేవలం రాముని యొక్క కార్యమే నెరవేరటమే కాకుండా మిగిలిన దేవతల కార్యం కూడా నెరవేరుతూ ఉన్నది అని కూడా అర్థం వస్తుందన్నమాట. అది అట్లా అనమాట. అది ఇక్కడ విశుద్ధి చక్రంలో సింహికని చీల్చేసేసాడు. ఇక్కడ విశుద్ధి చక్రంలో విశుద్ధి అంటేనే శుభ్రమైనటువంటి శుద్ధి ఉండాలి. ఇక్కడ విశేషం ఒక్క మాట, దీనిలో ఒక విశేషం. విశుద్ధి చక్రం ఎంత బాగా ఉంటే, విశుద్ధి చక్రం ఎంత క్లీన్గా ఉంటే అంత జ్ఞానవాక్కులు వస్తాయి. అది ఎంత మురికిగా ఉంటే అంత అజ్ఞాన వాక్కులు వస్తాయి. ఇది అర్థం. ఇది దీనికి అసలు విశుద్ధి చక్రానికి. అందరికీ గోను కంఠం ఉంది, అందరూ మాట్లాడటానికి అందరూ మాట్లాడతారు. అందరికీ శబ్దాలు వస్తుంటే మాట్లాడుతూనే ఉంటుంటారు. కానీ వాటిల్లో ఏవి జ్ఞానపరమైనటువంటివి ఏవి సంగతి చూస్తుంటే వింగడించుకొని చూస్తుంటుంటే భేదం కనపడుతూనే ఉంటుంది. కాబట్టి ఈ యోగి సాధకుడు ఆ విశుద్ధి చక్రాన్ని ఛేదించేసేసాడు. ఛేదించేసేటప్పటికి ఆ పైన ఉండేటువంటి చక్రానికి వెళ్ళాలి. అనగా ఇప్పటికి ఎంత స్థాయికి వచ్చేసాడు అంటే ఇది 4వ మెట్టు. అంటే ఏమిటనంటే సారూప్య సాయుజ్య అనేటువంటి ఒక 4 ఉన్నాయి చూడండి. 4 ముక్తులు ఉన్నాయే చూశారు. ఆ 4 ముక్తుల్లో 4వ ముక్తి దగ్గరికి వచ్చాడు. ఈ 4వ ముక్తి దగ్గర వచ్చేటప్పటికి జీవుడు పూర్తిగా విశుద్ధి అయినాడు. అది ఇక్కడ జీవుడు పూర్తిగా సాధకుడు విశుద్ధి అయిపోయినాడు. విశుద్ధి అయిపోయి తర్వాత ఆజ్ఞాచక్రం దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. ఆజ్ఞాచక్రం అనేటువంటిదే మండోదరిని దర్శించడం అనమాట. అక్కడ ఆజ్ఞాచక్రంలో వచ్చి కూర్చున్నాడు. ఆజ్ఞాచక్రంలోకి వచ్చినప్పుడు కొంచెం పొరపాటు పడతారు. ఆ పొరపాటుని తర్వాత సర్దుకుంటారు, తెలుసుకొని పైకి వెళ్ళిపోతారు. అట్లా ఇది యోగ సాధనలో ఉండేటువంటిది అనమాట. ఇది కాబట్టి ఇక్కడ సింహిక అనేటువంటిది వచ్చినప్పుడు ఆ సింహికని చీల్చేసేసాడు. ఆ సింహికని అంటే విశుద్ధి చక్రాన్ని చీల్చేసేసి ఆయన ఎక్కడికి చేరాడు? తర్వాత ఆ అమ్మవారి దగ్గర చేరాడని అంటారే, లంకలో ఉన్న అమ్మవారి దగ్గరికి. ఆ చేరేది సహస్రారం. దానికి ముందు ఆజ్ఞాచక్రం ఉంది. ఈ ఆజ్ఞాచక్రం అంటే అర్థం ఏమిటి? మండోదరి దగ్గర చేరాడే, అన్వేషణ చేసుకుంటూ పోయినాడే, అది అక్కడ వస్తుంది. అది ఆజ్ఞాచక్రం. ఈయన అంతటితోటి అక్కడ వెళ్ళాడు. తర్వాత దేవతలందరూ కూడా ప్రశంసించారు. దేవతలందరూ కూడా ప్రవేశించి నువ్వు చేసినటువంటి కార్యక్రమం చాలా గొప్పదండి అని చెప్పి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే సుందరకాండ మొత్తం మీద అందరూ నేర్చుకోవాల్సింది ఒక పెద్ద నీతి చెబుతున్నాడు. అదేమిటంటే నీతి 198వ శ్లోకంలో యస్య త్వేతాని చత్వారి వానరేంద్ర యథాతవ దృష్టి మతి దాక్ష్యం స్వకర్మసు నసీదతి. ఇది సత్యం. ఇది ప్రతి వాళ్ళు నేర్చుకోవాలి. దీనికి ఉదాహరణగా ఎవరు అని అంటే ఆంజనేయ స్వామి వారు 4 లక్షణాలు చెబుతున్నాడు. అనగా ఒక కార్యాన్ని సాధించాలి అని అంటే 4 లక్షణాలు ఉండాలి. ఆ 4 లక్షణాలు ఏంటి? ధృతి, ధైర్యము, దృష్టి, సామర్థ్యము. దృష్టి అంటే చూపు, మతి బుద్ధి, దాక్ష్యం అంటే సామర్థ్యము. దృష్టి అంటే నిశితమైనటువంటి దృష్టి అన్నమాట. సూక్ష్మ దృష్టి ఉండాలి. వెంటనే చూడంగానే కనుక్కుండేటువంటి బుద్ధి రావాలి. చూడంగానే కనిపెట్టేసేయాలి. కళ్ళు ఏమిటో చూస్తాయి, వెంటనే గ్రహణ శక్తి ఉండాలి, తెలుసుకోవాలి అని అర్థం. దృష్టి. ధృతి అంటే ధైర్యం. దృష్టి సూక్ష్మ దృష్టి. మతి బుద్ధి ఉండాలి. దాక్ష్యం సామర్థ్యము. ఈ 4 లక్షణాలు ఆంజనేయ స్వామి వారికి పూర్తిగా ఉన్నాయి. దీనిలో ఏ ఒక్కటి తక్కువ లేదు.
ఇవి ఆయనకు ఉన్నాయి. ఇవి ఆయన చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆంజనేయ స్వామి వారిని చూడంగానే ధృతి, దృష్టి, మతి, దాక్ష్యం, స్వకర్మసు నసీదతి. నసీదతి కష్టపడడు అంటే ఆ కర్మల యందు ఏమాత్రం కష్టపడకుండా ఈ లక్షణాలు ఉంటే సాధిస్తాడు అని అర్థం అనమాట. మొట్టమొదటి ధృతి, ధైర్యం లేకపోతే ఎట్లా? కొంతమంది ఏందో చూసి అధైర్యపడి మానేస్తారు. కొంతమందికి ఏమో ఎంత చూసినా కానీ విశేషం ఎంత చూసినా కానీ వాళ్ళకి అర్థం కాదు, అక్కడ విషయం అర్థం కాదు. బుద్ధి లేదు కొంతమందికి, మంచి బుద్ధి అనేటువంటిది లేదు. దాక్ష్యం అంటే సామర్థ్యము లేదు. ఈ లక్షణాలు లేనటువంటి వాడు ఏ కార్యాన్ని సాధించలేక వాడు ఏమంటాడనంటే జరిగేది జరుగుతుందిలే, ఎవడు ముఖాన్ని రాసింది అదే జరుగుతుందిలే, ఎందుకులే దేవుడే చూసుకుంటాడులే అనే మాటలు అంటుంటారే చూశారు. అది కేవలము సోమరితనం మాటలు. చాలామంది ఏమంటారంటే వాడు మొహం అట్ట రాసిపెట్టిందిరా, అంతేరా, నువ్వేం చేసావు, ఏమైనా చేసావా, పెట్టావా, ఏమైనా చెప్పావా, అది లేదు, వాడు మొహాన్ని రాసిపెట్టింది. అట్లనే వీడు కూడా ఏంటనంటే ఎట్టయితే అట్టవుతుంది అలా అనుకునేటైతే సుందరకాండ ఎందుకు? ఆంజనేయ స్వామి వారు ఎందుకు బయలుదేరటం? ఆంజనేయ స్వామి వారిని అప్పుడు ఆయన ఏమంటే ఎట్టయితే అట్ట అవుతుందిలేండి, అమ్మవారు కనపడితే కనపడుతుంది, లేకపోతే లేదు, కనపడితే వస్తాము, లేకపోతే ఏమి లేదండి అని ఏమన్నా ఈ సోమరి మాటలు మాట్లాడారా? ఎవరన్నా సోమరితనం ఎక్కడ చూపించారా? వీళ్ళు సోమరితనం చూపించేటైతే వీళ్ళందరూ కోతులు ఆంజనేయ స్వామి వారిని అయ్యా వెళ్ళి చూసిరాడు అని అంటారు కదా. మరి అవన్నీ ఏమి లేకుండా వాళ్ళు దేనిలో ఉన్నారు? స్వార్థము సోమరితనాలు లేకుండా కార్యక్రమాన్ని నిర్వహించడంలో గొప్ప విశేషం. అది గొప్ప విషయం. అందువలన ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాము, వింటున్నాము, చెబుతున్నాను, వింటున్నాము. ఇప్పుడు శుభ్రంగా ఆ టీవీను ఏవో చూసుకుంటూ ఆ ఛానల్ చూసుకుంటూను, లేకపోతే ఏవో సోమరితనంగా, లేకపోతే పడుకోవటము, ఏదో పిచ్చి మాటలు మాట్లాడుకోవటము, ఎవరితోటో ఉన్నామనుకోండి, కాలం అయిపోతూ ఉంటుంది. దానివల్ల ప్రయోజనం ఏముంది? కాలహరణము. కానీ అక్కడ ఏమవుతుంది అనమాట, నెమ్మదిగా సోమరితనం చోటు చేసుకుంటుంది. సోమరితనం మనకు కనపడకుండా మనల్ని, అందుకనే ఎక్కడి సోమరితనం ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉండదు అని కూడా అంటారు. సోమరితనం వల్ల ఏమవుతుంది? నెమ్మదిగా అంతా పూర్తయిపోతాయి. అది అజ్ఞానం, నెమ్మది అజ్ఞానం అట్లా వస్తుంది. కాబట్టి అందరూ కూడా ధృతి, దృష్టి, మతి, దాక్ష్యం, స్వకర్మసు నసీదతి యస్య త్వేతాని చత్వారి వానరేంద్ర తవ. ఇది అందరూ నేర్చుకోవాల్సినటువంటిది, ప్రతి కార్యక్రమంలోనూ నేర్చుకోవాల్సిన ఇది గొప్ప విశేషమైనటువంటిది. రామాయణం మనకు చెబుతున్నటువంటిది అదే అనమాట. అటువంటి ఆంజనేయ స్వామి గారు ఈ లక్షణాలు ఉన్నాయని చెప్పాడు. ఆ చెబుతూ ఆయన చివరికి చేరుకున్నాడు. ఇక్కడ ఆ చేరుకున్నటువంటి ఆయన పెద్ద శరీరంతో ఉన్నాడు కదా, ఆ శరీరాన్ని అంతటినీ తగ్గించి చేశాడు. అవతల తీరానికి చేరుతూ ఉన్నాడు. చేరాడు. ఆ చేరినటువంటి దాన్ని ఇక్కడ 206వ పేజీలో చెప్తున్నాడు. త్రీన్ క్రమానివ విక్రమ్య బలివీర్య హరోహరి. ఇక్కడ బలిచక్రవర్తిని అణిచినటువంటి వామనమూర్తి అని చెబుతున్నాడు. ఎందుకు చెబుతున్నా? ఎందుకంటే మనం తెలుసుకోవాల్సింది, వామనమూర్తి ఇంతింతయి ఒటుడింతయి అని చెప్పుకున్నాం. అనగా క్రమక్రమంగా ఆకాశం ఎంత ఎత్తు పెరిగాడు అని. ఆయన ఎవరు? సాక్షాత్తు నారాయణ స్వరూపం, పరమాత్మ స్వరూపం. ఆ నారాయణ స్వరూపంతో ఇక్కడ చెబుతున్నాడు. ఆ బలిచక్రవర్తిని అణిచినటువంటి ఆ వామనావతారం వలె ఆ కపి ఉన్నాడే, హరి ఉన్నాడే, ఆయన మరలా వామనావతారం పొందాడు, అనగా తన యొక్క సహజ రూపాన్ని పొందాడు అని అవతల తీరం చేరి ఆ విధంగా చెబుతూ చివరికి ఆయన చివరి శ్లోకంలో ఉన్నది 210లో చెబుతున్నాడు. సాధకుడు చేరినటువంటిది ఏంటంటే ససాగరం దానవ పన్నగాయుతం. ఈ సంసారం అనేటువంటి సాగరము అని అర్థం. అది లోపల అర్థము. సంసారం అనేటువంటి సాగరము. ఆ సాగరములో దానవ, రాక్షసులు, పన్నగ, పాములు వీళ్ళందరూ కూడా ఉంటారు. అటువంటి దాన్ని, ఆ సముద్రాన్ని దాటి ఆయన ఎక్కడికి వెళ్ళాడు? దదర్శ లంకాం అమరావతిమివ. ఆ దాటినటువంటి వాడు
అమరావతీం. అమరావతి అంటే మరణము లేనటువంటిది అని అర్థం. మర అమర అనగా అర్థం ఏంటి? పరమపద స్థానమును దాటాడు. ఎవరైతే సంసార సాగరం నుంచి దాటి అవతలి తీరకు చేరతారో అటువంటి వాళ్ళు పరమపదాన్ని చేరతారు అని అర్థం. ఇది ధ్వనిగర్భితమైనటువంటి అర్థం. అందువలన సుందరకాండని చదువుకునేటువంటి వాళ్ళు ఈ లోపల అర్థాలను కూడా పెట్టుకొని చదువుతూ ఉంటారు. అలా ఈ విధంగా దీనిలో ఆంజనేయ స్వామి వారికి ఎన్ని మాటలు ప్రయోగించాడో 40 పదాలు ఉపయోగించాడు. 39వ పేజీలో ఉంది. నేను రాసిన పుస్తకం 39వ పేజీలో ఆంజనేయ స్వామి 39 పదాలు. మహాబలహ వానరర్షభ ఇట్లా ఈ విధంగా ఇవన్నీ ఒక్కసారి స్మరించుకుంటుంటే ఆ పరమాత్మ మనకు ఆంజనేయ స్వామి వారి రూపంలో దర్శనం ఇస్తాడు. అంత గొప్ప విశేషమైన సుందరకాండ. ఇది మొదటి సర్గ పూర్తయింది. తర్వాత వచ్చేటువంటిది ఎవరంటే లంకిణి. ఆ లంకిణిని సంహరించడం, తర్వాత చేరటం అక్కడికి. ఎక్కడికి అంటే మండోదరి దగ్గరికి ఆజ్ఞాచక్రానికి చేరటం అనేటువంటిది మనం రేపు చూద్దాం. అంతవరకు శుభం భవతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. శుభం భూయాత్. నమస్కారం గురుగారు. శర్మ వచ్చా. గురుగారు, ఇప్పుడు మీరు చెప్పిన పుస్తకం ఏ బుక్? అది మీరు రిఫర్ చేసిన బుక్? అది ఇదే నేను రాసిన పుస్తకం. ఇది మన వాళ్ళ దగ్గర ఉంది. దీనిలో అభిప్రాయం కిరణ్మయి కూడా రాసింది. అమెరికా వాళ్ళు రాశారు. కిరణ్మయి, ఎంఏ శర్వాణి వాళ్ళు కూడా అభిప్రాయాలు రాశారు. ఉంది పుస్తకం. అది సుందరకాండ ఉన్నది. అది ఒంట్లో సెకండ్ ప్రింట్ బుక్ వస్తుంది. ఇది అట్లా సెకండ్ ప్రింట్ ఇది. అందులో అదనమాట. ఇది అది అట్లా చెప్పమ్మా. ఉందా? చూపించాను. సరే అట్లా సరే. అది రైట్ ఉంది. ఉంది. దానిలో పరాశర సంహిత కూడా ఉంది. చెప్పు. మీరు చెప్పిన శ్లోకాలు ఏవైతే ముఖ్యమైన శ్లోకాలు అంతవరకు ముఖ్యమైన శ్లోకాలు చెప్పిన పుస్తకాలు ప్రత్యేకంగానా ఊరికి ప్రత్యేకంగా ఏమి నేను వేసిన పుస్తకం ఉంది. ఒక పుస్తకం సంక్షిప్త సుందరకాండం ఉన్నది. 5 మొత్తం 68 సర్గల మీదుగా. అది నీ దగ్గర ఉందట్టుకుంది. అది దానిలో ఉన్నాయి ముఖ్యమైన శ్లోకాలు. మొత్తం 550 అది దానిలో కూడా ఉన్నాయి. ఉన్నాయి దానిలో కూడా. అది అవును. ఇదైతే ఇది చేస్తుంటే చాలా బాగుంటుందండి పారాయణకి. అంటే అమ్మో ఇంత పెద్ద పుస్తకమా అనిపిస్తుంది, కానీ మొదలు పెడితే అసలు లేవం, చదువుతూనే అంటే అలా వెళ్ళిపోతుంది. అది సరే సరే, నా దగ్గర ఉన్నట్టే ఉంది. చూస్తాను. చాలా సార్లు 5 రోజులు లేకపోతే 7 రోజులు అని మొదలుపెట్టి 2 రోజుల్లో పూర్తి చేసిన అనుభవం కూడా ఉంది నాకు. 5 రోజులు చేద్దాంలే, కోవిడ్ లో మెయిన్ ఇంట్లోనే ఉన్నాం కదా, 7 రోజులు చేద్దాంలే, పోనీ 5 రోజులు చేద్దాం కూర్చుని అంటే ఇంకా అలా కంటిన్యూషన్ గా చదివేసి 2 రోజుల్లో అలా అంటే అంత ఇంకా చదువుతూనే ఉండాలనిపిస్తుంది మనం.